హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. మనం న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటాం? కొత్త సంవత్సరం కాబట్టి. మీరు కొత్త సంవత్సరం ఇంకా కొత్తగా ఏమైనా చెప్పండి కొంచెం గట్టిగా. కొత్త సంవత్సరం న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటాం? 31st నైట్ గో. న్యూ ఇయర్కి ఏ కంట్రీ వాళ్ళు వైట్ డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు? తెలీదా? ఆలోచించండి. ఇండియా మేడం. ఇండియా కాదు, రాంగ్ ఆన్సర్. అమెరికా. ఆలోచించండి. చైనా. వెస్ట్ ఇండీస్ కాదు, రాంగ్ ఆన్సర్. జపాన్ కాదు. ఆలోచించండి బాగా, ఈజీ ఆన్సరే. కెనడా కాదు. కేరళ అస్సలు కాదు. కంట్రీ ఏది? డ్రెస్ కోడ్ని ఫాలో అవుతారు, వైట్ డ్రెస్ కోడ్ న్యూ ఇయర్ రోజే. సౌత్ కొరియా కాదు. చెప్పండి, ఇంకా ఆలోచించండి. ఆస్ట్రేలియా కాదు. న్యూజిలాండ్ కాదు. ఆప్షన్స్ ఇద్దరా? కెనడా, యూకే, యూఎస్ఏ, బ్రెజిల్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్. బ్రెజిల్ కరెక్ట్. కరెక్ట్. జనవరిలో బార్న్ అయిన వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి? జెన్యూన్గా. ఇంకా ఇంకా మెయిన్ చెప్పట్లా. ఇంకా మెయిన్ చెప్పట్లా. మెయిన్ ఉంది ఒకటి, అది చాలా యూస్ఫుల్ వాళ్ళ వల్ల. నిజం కాదు. ఇంకా కాదు. లవ్ కాదు, బ్రేకప్ కూడా కాదు. ఏమేం క్వాలిటీస్ ఉంటాయి? ఇప్పుడు ఒక టీమ్ లీడర్ ఉండాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలా? టీం మొత్తం క్వాలిటీస్ మేడం. ఇంకా వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉంటే వాళ్ళ టీంని హ్యాండిల్ చేయగలుగుతారు? కెప్టెన్సీ, మెయింటెనెన్స్ ఉండాలి మేడం. ఇంకా మెయిన్ చెప్పట్లా మీరు. దాంట్లోనే నేను ఇందాక అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ చెప్పారు సార్. జనవరిలో బార్న్ అయిన వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి? గుడ్ క్వాలిటీస్ మేడం. ఇప్పుడు సపోజ్ టీమ్ లీడర్ అనుకోండి మీరు, ఏమేం క్వాలిటీస్ ఉంటాయి మీకు? ఏమేం క్వాలిటీస్ ఉంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు? వాళ్ళందరికన్నా నేను బాగుండాలి. టీమ్ లీడర్ వాళ్ళకన్నా బాగా వస్తుంది కదా మేడం. టీమ్ లీడర్ ఇందులోనే ఆన్సర్ ఉంది, మీరు చెప్పచ్చు. టింక్ బిగ్ స్మాల్ కాదు, చెప్పుతా. మైండ్నెస్. ఇంకా ఆలోచన. ఇంకా ఆన్సర్ అందులోనే ఉంది, ఇందాక అడిగిన క్వశ్చన్లోనే. టీమ్ లీడర్గా ఏమేం క్వాలిటీస్ ఉంటాయి? అసలు టీమ్ లీడర్ అవ్వడానికి ఏ క్వాలిటీస్ ఉంటే వాళ్ళకి టీమ్ లీడర్గా? గుడ్ క్వాలిటీస్ ఉండాలి. గుడ్ క్వాలిటీస్ కాదు, టీమ్ లీడర్ టైం సెన్స్ మెయింటైన్ చేయాలా? దాంట్లోనే ఉంది లీడర్షిప్ క్వాలిటీస్. టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇది మెయిన్. ఏంటి అంటే పూర్వీకులు అప్పుడు ఉంటుంది కదా, వాళ్ళు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారు న్యూ ఇయర్కి? కేక్ కాదు, డ్రెస్సెస్ కూడా కాదు. బాగా ఆలోచించండి. ఆప్షన్స్ కాదు. చెప్పండి, ఇది ఈజీ ఆన్సర్. దానికి ఒకటి నేను చెప్తున్నా. మనీ కాదు. ఫుడ్ కాదు. ఫుడ్ రిలేటెడే ఒక ఐటమ్. అది బాదుషా కాదు.
చెప్పండి కొంచెం. స్వీట్స్ కాదు, అట్లయితే ఇంకా దాంట్లో కర్రీ చేసుకోవచ్చు, వెరైటీస్ చేసుకోవచ్చు. ఆ? ఏంది కుండనా? కుండ కాదు, బాగా ఆలోచించు. పాలు కాదు, కుక్ చేసుకొని ఇష్టంగా తింటాం. ఇంకా ఈవినింగ్ పూట కూడా స్నాక్స్ కి యూజ్ చేస్తారు. పొటాటో. పొటాటో కాదు, దగ్గరకు వస్తున్నారు చెప్పండి. ఆ? ఏంది అర్థం కదా. ఎగ్స్ కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్. మనం ఎక్కడికి వెళ్ళినా వెంట పడేది ఏది? ఆ? కాదు, చెప్పు. ఆ? జుట్టు కాదు. ఆ? కరెక్ట్. ఒక కంట్రీలో గ్రేప్స్ తింటారు ఎప్పుడు? మిడ్-నైట్ 12కి, అంటే న్యూ ఇయర్కి 12 గ్రేప్స్ తింటారు. అది ఏ కంట్రీలో? అమెరికా కాదు, ఏషియన్ కంట్రీస్. రాంగ్ ఆన్సర్. యుఎస్ఏ కాదు, కొంచెం గెస్ చేయండి, కొంచెం ఆలోచించి చెప్పండి ఆన్సర్. మేడం మేము ఆన్సర్ చెప్తాం. చెప్పండి ఆన్సర్, గెస్ చేయండి. బెంగళూరు, జపాన్ కాదు, రాంగ్ ఆన్సర్. జర్మనీ. థింక్ చేయి, దగ్గరకు వస్తున్నావు కానీ మెయిన్ ఆన్సర్ చెప్పకున్నాను. జర్మనీ, బాగా ఆలోచించు, నీ బుర్రని బాగా పంపి, వేరే దేశంకి పంపి. ఫ్రాన్స్. టోల్గేట్లు అడ్డం వస్తాయి, టోల్గేట్లు అడ్డం వస్తాయి. ఫ్రాన్స్ కాదు, దగ్గరకు వస్తున్నది చెప్పండి ఆన్సర్. పోర్చుగల్ కాదు, పోలాండ్. పబ్జీ ఆడుతున్నారా? ఆ ప్లేసెస్ చెప్తున్నారా? కాదా, ఫ్యాక్టరీ. కాదు, కాదు. యూకే. 10 మార్లు చెప్పిన. యూకే కాదు, ఇందాక యూకే ఆప్షన్ ఇస్తే యూకే చెప్పేస్తావా? లండన్. లండన్ కాదు, చెప్పండి, థింక్ చేయండి. ఇంకా తెలియదు. ఇంకా ముంబై. ముంబై కాదు, కంట్రీ ఏది అని అడిగిన. ఈజీ అది. సరే, చిన్న క్లూ ఇస్తా. అట్లా చెప్పాలి. ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. చెప్పండి. సౌత్ ఆఫ్రికా. కాదు, రాంగ్ ఆన్సర్. కాదు, శ్రీలంక. కాదు, చూడండి, ఎస్ లెటర్ లో. సింగపూర్. రాంగ్ ఆన్సర్. ఎస్ తోనే. సింగపూర్. చెప్పు, ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా 5 లెటర్స్. ఇంకా థింక్ చేయి, ఇంకా ఇంతకన్నా క్లూ ఇవ్వలేను నేను. షేక్ అవుతుంది కెమెరా. ఒళ్ళు మేపనే వచ్చారా ఆ రోజు? నేను చూసినా కానీ మా సారు 8 రకాలు ఉన్నాయి. సోనా వీసన్ కాదు, చూడు, ఆలోచించు. సౌత్ ఆఫ్రికా కాదు. 5 లెటర్స్, ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. ఇంతకన్నా ఇంకా క్లూ. చెప్పు, ఆలోచించు. సింగపూర్ అన్ని చెప్తున్నావు, మెయిన్ ది చెప్పకున్నావు. సింగపూర్ నీకు 5 లెటర్స్ ఉందా? అదే కంట్రీ 5 లెటర్స్. సౌత్ షేక్ అవుతుంది. కొరియా కాదు. ఏం బీటీఎస్ ఫ్యాన్సా మీరు? విరాట్ కోహ్లీ ఫ్యాన్. విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంట. చెప్పు, ఇంత క్లూ ఇచ్చినా చెప్పాలా? గూగుల్ చేయకూడదు, గూగుల్ బాగా ఆలోచించు. ఈజీ ఆన్సర్ అది. సర్చ్ కాదు, కంట్రీ నేమ్ అది.
శ్రీలంక. చాలా ఈజీ. ఎస్ తో స్టార్ట్ అయ్యే తెలుగుతో స్టార్ట్ అయితే అన్న 5 letters కంట్రీ ప్రైజ్ చెప్పుతాను. ఒకటే 5 letters ఉంటాయి అంతే. అన్ని చెప్తున్నారు, మెయిన్ చెప్పకుండా ఉన్నారు. మెయిన్ ఎగిరిపోయినా దగ్గరకు వస్తే వెళ్ళిపోతాం. గ్రేప్స్ తింటా అంట 12 ఓన్లీ, అది కూడా న్యూ ఇయర్ రోజే. న్యూ ఇయర్ రోజే తింటారు వాళ్ళు. ఫోన్ చేసుకుంటా ఫస్ట్ ఇంత క్లూ ఇచ్చినారా చెప్పు. యార్ కొంచెం ఆలోచించు. బిగ్ మ్యాన్ థింక్ బిగ్ మాకేనా ఫోన్ ఇది? మాకే ఫస్ట్ తీసుకో. ఫోన్ లేదన్నావు కదా, చూడ ఆలోచించు. చిన్న క్వశ్చన్ పాప రెడ్డినా? సందీప్ రెడ్డి వంద స్కిప్ చేసి చూడు ఈజీ ఉంది ఆన్సర్. అదే ఫస్ట్ యాక్షన్ లాస్ట్ చెప్తే నేను చెప్పినా ఫస్ట్ లెటర్ చెప్పిన ఆన్సర్ చెప్పాలా? ఏ ఊకో, ఆన్సర్ చెప్పు. ఆగు చూడు ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, 5 letters. నువ్వు ఆన్సర్ చెప్తే నీకే ప్రైజ్. ఏదో ఒకటి. చెప్తా. పిజ్జా ఎక్స్ప్రెస్ వాళ్ళు స్పాన్సర్. సౌత్ ఆఫ్రికా కాదు. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? దగ్గరకు వచ్చే డాడీ మీరు డిస్టర్బ్ చేయండి. డిస్టర్బ్ అంతా చెయ్యకండి, ఎవరు చెప్తారంట ఆన్సర్. ఆలోచి. శౌర్య శౌర్య సౌత్ కంట్రీస్ ఓన్లీ 5 letters. ఈజీ ఆన్సర్, అది చెప్పచ్చు. వేస్తోనా స్టార్ట్ అయ్యేది? చైనా కూడా 5 అక్షరాలు. చూడు కొంచెం ఆలోచించు. అంతేలే. న్యూ ఇయర్ రోజు కాలేజ్కి వచ్చినారు కదా, బంక్ కొడతారా ఇప్పుడు? బంక్ కొట్టేదే. జగన్నాథ్ కట్టు ప్లానింగ్. సిట్టింగ్ అయితే ఏం లేవు. రాత్రి సిట్టింగ్, ఓన్లీ మేడం కేక్ కటింగ్స్ పక్కా బంక్ కొట్టింగ్ అంతే మేడం. ఈ రోజు ఒక్కటి ఇట్లానా ప్లాన్? మామూలుగా డైలీ కాలేజ్కి వెళ్తారా మీరు? నిజంగా వెళ్తారా? టాపరా? అటెండెన్స్ లో అంట. టాపర్. మీ నేమ్? కిషోర్ నాయక్. హాయ్ అప్పు మా ఛానల్కి. హాయ్ హలో నమస్తే. అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్లుని టింగ్ అని కొట్టండి. ఒక పాట పాడు. న్యూ ఇయర్ స్పెషల్ గా పాడు ఏదైనా. లవ్ ఫెయిల్యూర్, మా పర్సన్ లవ్ ఫెయిల్యూర్. కంటి నిండా చూడాలంటూ కన్నులడిగాయే, మనసు నిండా మాట్లాడాలని పెదవులడిగాయే, తనివి తీరా తాకాలంటూ చేతులడిగాయే, నీతో సావుదాకా నడవాలంటూ అడుగులడిగాయే, పెళ్ళి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతే నీ ప్రేమ తెలుసుకొని చస్తూ బ్రతుకుతున్ననమ్మా, మందు తాగుకుంటా నిన్నే మరచిపోదమంటే ఆ మందు తాగినాకే మస్తు గుర్తుకొస్తావమ్మా.
సీతారాములలాగే కలిసి ఉందామని. ఏ క్లాస్ కొట్టింది ఇంకా బాబా అన్నారు సింగర్ ఆల్రౌండర్ మా కాలేజ్ సింగర్ అనమాట సింగర్ ఒక డాన్స్ చేయండి స్పెషల్ డాన్స్ మా ఛానల్ ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయండి డాన్స్ సాంగ్ పెట్టాలా ఏమైనా సాంగ్ పెట్టాలా వద్దక డాన్స్ రాదు అసలు. పుష్ప 2 సాంగ్ కిషోర్ చెప్పే డాన్స్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదామా ఒక పొదుపు కథ అడుగుతా ఎముక లేని పాము పంటలకి ప్రియుడు ఏంటి వానపాము. కరెక్ట్ ఆన్సర్ న్యూ ఇయర్ రోజు ఒక కంట్రీలో లాక్డౌన్ ఉంటుంది ఆ కంట్రీ నేమ్ ఏంది చైనా కాదు జపాన్ కాదు లండన్ కాదు చెప్పండి ఆలోచించండి కాదు కాదు అమెరికా కాదు యూకే యూకే కాదు సౌత్ కొరియా కాదు బాగా ఆలోచించు నార్త్ కొరియా నార్త్ కొరియా వెస్ట్ ఇండీస్ కాదు గుజరాత్ కాదు తెలియదురా ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ చెప్తున్నా. చెప్పు చెప్పు యూరోపియన్ ఆహా ఆప్షన్స్ ఇస్తా చెప్పండి ఫస్ట్ ఈజిప్ట్ లండన్ ఇంకా బ్యాలీ గాడ్ ఆఫ్ ఐలాండ్స్ బ్యాలీ ఇంకోటి ఆస్ట్రేలియా రాంగ్ ఆన్సర్ లండన్ కరెక్ట్ ఒక కంట్రీలో పొమగ్రనేట్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారే దానిమ్మ పండు స్మాష్ చేసి ఇట్లా గడప ముందర వేస్తారనమాట అది న్యూ ఇయర్ కి వేస్తారు ఇట్లా అది ఎందుకు వేస్తారు ఆచారం కాదు ఎందుకు అది కంట్రీ రూల్ మేడం అట్లా చేస్తారు కదా ఆచారం కాకుండా దేని వల్ల అంటే దేనికి డిస్ట్రిక్ట్ కాదు చెప్పు ఇంకా ఆలోచించి చెప్పు ఈజీ ఆన్సర్ ఇది చెప్పు పూర్వీకుల ఆచారం ఉంటుంది అదే ఆచారం దేనికి అది ఎందుకోసం కరెక్ట్ జనవరి 24th ఒక స్పెషల్ డే ఉంది అది ఏం డే ఆలోచించు ఆలోచించు బాగా మీటింగ్ లో రాత్రి విజయవాడలో మీటింగ్ అనుమానం ఏముంది కాదు కాదురా అదిరా 24 రాక అందరు జరుపుకుంటారు అది దగ్గరకు వచ్చినావు చెప్పు చిల్డ్రన్స్ డే కాదు దగ్గరకు వచ్చినావు ఆన్సర్ చెప్పు కరెక్ట్ గా చిల్డ్రన్స్ డే అన్నావు ఇంకా కొంచెం ఆలోచించు ఆన్సర్ అందులోనే ఉంది టీచర్స్ డే కాదు చూడు ఆలోచించు బాగా నువ్వు చెప్తున్నావేమో అనుకున్నా ఆన్సర్ చెప్పు రిపబ్లిక్ డే కాదు చెప్పు 26 రిపబ్లిక్ డే జనవరి 24 అది ఎవరైనా చెప్తారు అందుకే నేను ఇది ఇట్లా మార్చిన దగ్గరకు వస్తున్నావు చెప్పు దాంట్లోనే ఉంది ఆన్సర్ 24 నుంచి పిల్లలు చైల్డ్ కదా నువ్వు చైల్డ్ దగ్గరకు వచ్చినావు చెప్పు చెప్పు ఇంకా చైల్డ్ కేర్ కాదు ఆన్సర్ మీ ఒక్కటే ఆన్సర్ అది
దగ్గరకు వచ్చినారో చెప్పేయండి ఇంకా. మదర్స్ డే కాదు అది. ఆలోచించు బాగా, మళ్ళీ ఇంకో డాన్స్ చేద్దులే, ఇంకో పాట పాడదులే. చెప్పు చెప్పు చెప్పు. 1 minute అయిపోయింది. ఇందాక చెప్పినావు కదా చిల్డ్రన్స్ డే అని, అందులోనే ఆన్సర్ ఉంది. చైల్డ్ ఏం రోజు? January 24. చైల్డ్ లేబర్ కాదు, హ్యూమన్ రైట్ కాదు, చైల్డ్ సూసైడ్ డే. సూసైడ్ చైల్డ్ ఉంది. చైల్డ్ లేబర్ యాక్ట్. చైల్డ్ చెప్పండి. చైల్డ్ 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 అంటున్నారు, దాంట్లోనే ఉంది ఆన్సర్. ఈజీ ఉంది. చిల్డ్రన్స్ డే. చైల్డ్ అది ఏం రోజు? చైల్డ్ డే కరెక్టే, కానీ దానికి ఇంకా ఉంది కొంచెం. దగ్గరకు వచ్చినావు. చెప్పు. చైల్డ్ ఏమన్నది? చైల్డ్ చైల్డ్ అంటే ఏ చైల్డ్? పిల్లలు. అదే ఏ పిల్లలు? 1 to 15. 1 to 1. బాయ్స్ ఆ గర్ల్సా? గర్ల్స్. సేవ్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సగం చెప్పినావు. ఈ మంత్ లో నేషనల్ మిల్క్ డే ఉంది, అది ఏ డేట్? 15 కాదు, ఈ మంత్ లోనే నేషనల్ మిల్క్ డే ఉంది. 8 కాదు, చెప్పు చెప్పు. 10 కాదు, దగ్గరకు వచ్చినావు. చెప్పు. 12 కాదు, చాలా దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం పోతుంది. కరెక్ట్. హ్యాపీ బర్త్డే టు యు. తాగినావా బ్రో? న్యూ ఇయర్ విషెస్ చెప్పు మరి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్. కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, పక్కనున్న బెల్ కొట్టండి, లైక్, షేర్, కామెంట్ అయితే పక్క చేయండి. నెక్స్ట్ వీడియోకి చూసుకుందాం. బాయ్.